కిల్లర్ కిల్లర్ కెప్టెన్ మిల్లర్ అసలు ఏంటి అంటే కనుక మన ధనుష్ గారు రాబోతున్న మూవీ అండి. సో దీని ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ధనుష్ గారి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక క్యారెక్టర్ ఏమో నీట్గా బియర్డ్ అది లేకుండా ఓన్లీ మీసకట్టుతోనే కెప్టెన్ టైప్లో చూపిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో మొత్తం గడ్డంతో మంచి రెబలియన్ లుక్లో అయితే ఉన్నారనమాట. అంటే బ్రిటిషర్స్ కాలం నాటికి సంబంధించిన స్టోరీ. సో వాళ్ళకి ఎదురెళ్తున్న క్యారెక్టర్ అయితే మన ధనుష్ గారిదని తెలుస్తుంది. ఇంకొక వైపు ఏమో ధీటుగా మన సందీప్ కిషన్ గారు అయితే డి అంటే డి అనే టైప్లో అయితే ఉన్నారనమాట. రగుడ్ లుక్లో ఉన్నారు చూడడానికి కూడా బాగా. అలాగే ఇంకొక వైపు ప్రియాంక మోహన్ గారు అయితే మరి ఎవరి మీదో పగ తీర్చుకోవడానికి గన్ తీసుకొని రెడీ అవుతున్నారు. సో ఈ క్యారెక్టర్స్తో పాటుగానే మన శివరాజ్ కుమార్ గారు కూడా యాడ్ అయ్యారు మూవీలో. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లాన్ చేశారు మూవీని మాత్రం. కాకపోతే ఇది బ్రిటిషర్స్ కాలానికి సంబంధించింది కాబట్టి మనకి ఇప్పుడున్న దానికంటే కూడా అప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి అనేది లింకప్ చేసి పెడతారని తెలుస్తూ ఉంది. దానికి తోడు ఇక మన ధనుష్ గారి క్యారెక్టరైజేషను అలాగే ఆయన చేసే యాక్టింగ్ ఇంక చెప్పేది ఏమని చెప్పండి. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారనమాట. ఆల్రెడీ నారప్ప అంటే తెలుగులో మన విక్టరీ వెంకటేష్ గారు చేశారు. తమిళ్లో ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ అందరూ చూసిన విషయమే. సో నిజంగా రియలిస్టిక్గా చేస్తూ ఉంటారు. మరి ఆయన 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి దీంట్లో ఎలా నటిస్తారనేదే మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పొచ్చు ధనుష్ గారి యాక్టింగ్ అయితే మాత్రం. సో మరి అది ఎలా ఉండబోతుందని మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే స్టోరీని గమనిస్తే కనుక బ్రిటిషర్స్ ఆ విలేజ్ని తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో ఆ విలేజ్ పెద్ద ఎవరైతే ఉంటాడో అతనైతే వాళ్ళకి అనుగుణంగా మారిపోయినట్టు. కాకపోతే ఆ బ్రిటిషర్స్ మీద మాత్రం లోకల్గా ఉండే వాళ్ళు తగ్గకుండా యుద్ధానికి వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. సో మరి ఆ యుద్ధం ఏ లెవెల్లో ఉంటుంది, మరి కెప్టెన్గా మారిన ఈ మిల్లర్ మరి వాళ్ళకే రెబలియన్గా ఎలా మారాడు ఏంటి అనేది మెయిన్ కాన్సెప్ట్గా అయితే పెట్టారని తెలుస్తుంది అనమాట. సో సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ ఇండియన్స్కి సపోర్ట్ చేస్తుందా, బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఇబ్బంది పెట్టేలా ఉంటుందా అనేది అయితే చూడాలి. సో మొత్తంగా అయితే సందీప్ కిషన్ గారు మాత్రం నెమ్మదిగా తమిళ్ మిగతా వుడ్స్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో తెలుగులో ఉండే యాక్టర్స్ ఇలా వెళ్ళడం అనేది కొంచెం బాధాకరం అని చెప్పొచ్చు. ఆల్రెడీ విక్రమ్ గారు కూడా అలాగే తమిళ్లో మంచి స్టార్ అయితే అయ్యారు తెలుగులో ఆఫర్స్ రాకపోవడం వల్ల. సో మరి సందీప్ కిషన్ గారు కూడా ఇక్కడే ఉంటారా లేదు అంటే మిగతా వాటిలోనే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్గా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఇప్పటి స్టోరీ కాదు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అలాగే ధనుష్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని తెలుస్తూ ఉంది. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.